ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతోంది. ఈ 10 నెలల కాలంలో ఇచ్చిన హామీలు ఏమీ అమలు కాలేదని చెప్పేసి ప్రజల్లో అట్లాగే ప్రతిపక్షం దుమ్మెత్తిపోస్తున్న విషయం కనబడుతూ ఉంది. కానీ అదే సమయంలో ప్రభుత్వమే స్వయంగా మా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయలేకపోతున్నాం అనే ఒక నిరాశను కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఇటీవల జరిగిన ఎన్నికలలో దాని ప్రభావం కనపడింది. ఏపీలో ఒక 50 వైస్ ప్రెసిడెంట్ల ఎన్నిక జరిగింది. జిల్లా పరిషత్తు, మండలాలు, గ్రామాలు వీటిలలో. ఈ వైస్ ప్రెసిడెంట్ల ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఫిరాయింపులను ప్రోత్సహించి రాబట్టుకునే విషయం చూసాం. రాకపోతే బలవంతంగా బస్సులో నుంచి లాక్కొచ్చుకున్న విషయాన్ని కూడా మనం చూసాం. ఇలాంటి ఒక భయానక వాతావరణంలో కేసులని, దాడులని తట్టుకొని ఎన్నికల్లో వైసీపీ నిలబడుతుందా, ప్రతిపక్షంగా కొనసాగుతుందా అన్న ఒక సోషల్ మీడియాలో కొంత ప్రచారం కూడా జరిగింది. కానీ ఈ 50 వైస్ చైర్మన్ల ఎన్నికలు ఏవైతే జరిగినాయో వాటిలో ఇదే ఘర్షణలో, ఈ ఫిరాయింపుల ఘర్షణలో ఒక 10 వాయిదా పడినాయి. 9, 10 వాయిదా పడ్డాయి. మిగతా వాటిని చూసినట్టయితే 31 స్థానాల్లో ప్రతిపక్షమైన వైసీపీ గెలిచింది. మిగతా దాంట్లో ఒక 11 స్థానాలు టీడీపీ గెలిచింది. 1 జనసేన గెలిచినట్ట గెలవలేదా అనే ఊహిసలాట్లో ఒకటి ఉంది. అది జనసేన కాదా అవునా అనుకుంటా. అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఈ 11 అనేది కూటమికి ఒక చర్చనీయాంశమైంది ప్రజల్లో. ఎందుకంటే ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి అసెంబ్లీలో 11 సీట్లు వచ్చినాయని చెప్పి హేళనగా 11 అని చెప్పేసి చివరికి ఎమ్మెల్యేలు ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం పెట్టుకుంటే ఆ ప్రోగ్రాంలో కూడా ఒక స్కిట్ వేసి ఆ స్కిట్లో 11 అనే దాన్ని హైలైట్ చేసుకొని నవ్వుకున్నారు అందరు కలిసి. ఆ 11 వీళ్ళ చేతికి వేయడం వల్ల చాలా ఆశ్చర్యం అనిపించింది ఇప్పుడు. ఎందుకంటే గతంలో కూడా 23 మందిని ఎమ్మెల్యేలని లాక్కుంటే అదే 23 మంది ఎమ్మెల్యేలని ఆ రోజు టీడీపీకి గెలిచిన విషయం కూడా మనం చూసాం. ఇప్పుడు కూడా అంతే, 11 అంటే నీకు 11 పో అని, 1 కూడా రాదు అని చెప్పి జనసేన అంటే నీకు 1 అని ఒక విచిత్రమైన వాతావరణాన్ని ప్రజలు నవ్వుకుంటూ అనుకోవడానికి ఒక వాతావరణం ఏర్పడింది. ఏదేమైనా ఓ ప్రతిపక్షం ఈ స్థితిలో ఎదురొడ్డి 31 స్థానాలు గెలవడం అంటే అది మాటలు కాదు, ప్రజల్లో వచ్చిన అసంతృప్తికి అదొక నిదర్శనం అని చెప్పుకోవాలి.